ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము లలితా మహాత్రిపుర సుందరి ప్రాదుర్భావ నేపథ్యం గురించి తెలుసుకుందామని అనుకున్నాం కదా. అయితే ముఖ్య ఘట్టమైన ఈ లలితోపాఖ్యానంలో లలితా మహాత్రిపుర సుందరి ప్రాదుర్భావ నేపథ్యంలో మూడవ రూపం గురించి చెప్తున్నారు. అదే అసలు కథైన లలితా మహాత్రిపుర సుందరి అవతార ఘట్టం. యత్తు భుక్తి ప్రదం దైవం నతన్ముక్తిం ప్రయచ్చతి యత్తు ముక్తి ప్రదం దైవం నతద్భుక్తి ప్రదం భవేత్. ముక్తినిచ్చేవారు భుక్తిని ఇవ్వలేరు. భుక్తి అంటే అర్థము అనుభవము, కర్మానుభవము, భోగము అని అర్థము. హయగ్రీవ స్వామి వారు చెప్తూ ఉభేతే భుక్తి ముక్తి చయ దాతుం దేవతాపటు సా భవే లలితాదేవి శక్తి చక్రైక నాయిక అని గొప్ప సారవంతమైన వాక్యాన్ని చెప్తున్నారు. ఉభే తే భుక్తి ముక్తి చ, భుక్తి ముక్తి ఉభయమును కూడా యా దాతుం ఇవ్వగలిగే పటుత్వం కల దేవత లలితాదేవి అని చెప్పారు. ఆవిడ ఎవరో చెప్తూ శక్తి చక్ర ఏకనాయిక అన్నారు. శక్తి చక్రానికి ఏకనాయిక అయిన తల్లి. సా సాక్షాత్ పరమం బ్రహ్మ తయా స్పృష్టం జగత్రయం, తయా సృష్టం జగత్రయం. ఆవిడ సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపిణి. ఆవిడ వల్లనే ఈ జగత్తు అంతా నడుస్తూ ఉన్నది. బ్రహ్మ విష్ణు మహేశ్వరాదులు కూడా ఆవిడ శక్తి చేతనే పని చేస్తున్నవారు. అలాంటి ఆ తల్లి చరిత్ర వినాలని సంకల్పం నీకు కలగడమే అనేక జన్మల పుణ్య విశేషమని అగస్త్యులతో హయగ్రీవ స్వామి వారు ఆ తల్లి చరిత్రని చెప్తున్నాను, శ్రద్ధగా విను అని చెప్పారు. ముందుగా ఆ తల్లి యొక్క ఆవిర్భావానికి ఏది నేపథ్యమో దాన్ని వివరిస్తున్నారు. దక్ష ప్రజాపతి బ్రహ్మదేవుని యొక్క పుత్రులలో ఒకడు. ఆ దక్ష ప్రజాపతి శివద్రోహి. ఆయన కుమార్తె సాక్షాత్తు జగదంబిక. సృష్టి చేయడానికి నియమించబడ్డవాడు దక్షుడు. దక్షుడు బ్రహ్మగారి కుమారుడు. ఆయన ప్రజాపతి. సృష్టి చేయగలిగే శక్తి కావాలంటే ఆ శక్తి అనుగ్రహం ఉండాలి. నువ్వు ఉత్తమ సంతానం ద్వారా సృష్టిని చెయ్యాలి. ఆ శక్తి నీకు ఉత్తమ సంతానంగా లభిస్తేనే అద్భుతమైన సృష్టి విస్తారం జరుగుతుంది. ఓ దక్ష ప్రజాపతి, అమ్మవారి కోసం తపస్సు చెయ్యమని బ్రహ్మగారు చెప్పారు. దక్ష ప్రజాపతి తపస్సు చేయగా ఆ జగదంబిక సాక్షాత్కరించింది. ఆయన, అమ్మా, నువ్వు నాకు పుత్రికగా పుట్టాలని అడిగాడు. పుత్రికగా పుడతాను కానీ ఎప్పుడైనా నేను పరమేశ్వరుని శక్తినే. ఇప్పుడు నేను నీకు పుత్రికగా ఉద్భవిస్తాను. అప్పుడు కూడా నువ్వు నన్ను పరమేశ్వరుడికే ఇచ్చి వివాహం చేయాలని ముందే చెప్పింది. అమ్మవారు పుత్రికగా పుట్టక ముందేమో అమ్మవారు, పుట్టిన తర్వాత నా కూతురు అనే భావం ఏర్పడింది. అది సహజం. అది మానసిక ధోరణి. ఆ ధోరణి క్రమంగా బలపడి నా కూతురు కనుక నేను చెప్పినట్టు వినాలని అనుకున్నాడు. నాకు ఇష్టమైన వారినే అల్లుడిగా తెచ్చుకుంటాను అనుకున్నాడు. దక్షునికి శివతత్వం తెలియదు కనుక ఆయనంటే పడదు. అమ్మవారు మాత్రం ఆ శివునే ధ్యానిస్తూ ఉంది. దక్షుడు స్వయంవరం ఏర్పాటు చేశాడు. ఆ స్వయంవరానికి అందరూ వచ్చారు గాని శివుని దక్షుడు పిలవలేదు కనుక ఆయన రాలేదు. ఆ తల్లి శివుని కోసం చూసి ఆయన రాకపోయేటప్పటికి చేతిలో ఉన్న వరమాలని తీసుకుని ఓం నమః శివాయ అని విడిచిపెట్టేసింది. సర్వాంతర్య సర్వాంతర్ సర్వాంతర్యామి అయిన ఆ పరమేశ్వరుడు వెంటనే అక్కడ ఆవిర్భవించి ఆ వరమాల కింద పడకుండానే మెడలో వేసుకుని అంతర్ధానమయ్యాడు. అటు తర్వాత బ్రహ్మ విష్ణువులు బోధిస్తే దక్ష ప్రజాపతి ఆ సతీదేవికి శివుని ఇచ్చి వివాహాన్ని జరిపించాడు. కానీ దక్షుని మనసులో మాత్రం బాధ పోలేదు. ఆ తర్వాత శివుని మీద ఉన్న ద్వేషంతో శివరహితమైన యజ్ఞాన్ని తలపెట్టాడు. అలాంటి పనులు చెయ్యకూడదు. అది అవైదికమని ఎందరో బుద్ధి చెప్పారు. కర్మ ఫలప్రదాత ఈశ్వరుడు. నీకు ఆయన తత్వం అర్థం కావటం లేదు.
ఏ కర్మైనా ప్రారంభించడం, కొనసాగించడం, ఫలం రావడం అనేది ఉంటుంది. యజ్ఞ ఫలంతో పూర్తవుతుంది. యజ్ఞం అనేది యజ్ఞ ఫలంతో పూర్తవుతుంది. దాన్ని పూర్తి చేయడం వరకే మనకి తెలుసు. కానీ దాని ఫలము ఎవరిస్తారో అది మనకు తెలియదు. పూర్తయ్యాక ఏది ఉంటుందో అదే ఫలము. అది ఇచ్చేవాడే ఈశ్వరుడు. అందుకే సృష్టికి బ్రహ్మ అనగా యజ్ఞం యొక్క ఆరంభం బ్రహ్మ, సాగించడం విష్ణువు, యజ్ఞ ఫలప్రదాత ఈశ్వరుడు. యజ్ఞ ఫలప్రదాత అయిన ఈశ్వరునే నువ్వు అవమానిస్తే దుష్ఫలితాలు ఉంటాయి జాగ్రత్త అని హెచ్చరించినా దక్షుడు వినలేదు. యజ్ఞం చేశాడు. అమ్మవారికి కబురు వెళ్ళింది. వెంటనే ఆవిడ దక్ష యజ్ఞ ధ్వంసం కోసం బయలుదేరి వచ్చింది. కథలో ఏం కనిపిస్తుందంటే మనకి పుట్టింటి మీద మమకారం కనుక పుట్టింటి వారు చేసే యజ్ఞం కోసం వాళ్ళ ఆయన చెప్తున్నా కూడా ఆయన్ని ఒప్పించి ఆవిడ వచ్చింది. కానీ అసలు సంకల్పం శివనిందాపరుడైన దక్షునికి ఇంక పుత్రికగా ఉండరాదని అమ్మవారు నిర్ణయించుకుంది. అలా వచ్చిన ఆ అవతారాన్ని చాలించి మళ్ళీ హిమవంతునికి పుత్రికగా ఉద్భవించాలని తలచింది. దాక్షాయణి దైత్యహంత్రి దక్షయజ్ఞ వినాశిని అయిన ఆ తల్లి దక్షయజ్ఞ వినాశానికి బయలుదేరి వచ్చింది. వస్తూ ముందు దక్షునికి పాఠం చెప్పింది. ఎంత తప్పు పని చేస్తున్నావు ఓ దుర్బుద్ధి కలవాడా! శివ అనే రెండక్షరాలు కీర్తించిన వాడు మోక్షాన్ని పొందుతున్నాడే, అలాంటి శివుని నువ్వు నింద చేస్తున్నావా? ఇందు శిఖామణి చంద్రశేఖరుడైన విశుద్ధమైన ఆ చైతన్య స్వరూపమనేను ఆ చైతన్య స్వరూపమునే నువ్వు నింద చేస్తున్నావు. ఇంతకంటే పాపం ఉంటుందా? దీనికి ఫలితం అనుభవిస్తావు సుమా అని చెప్పి సతీదేవి తన దేహాన్ని త్యాగం చేసింది. దానితో పరమేశ్వరుడు ఉగ్రుడయ్యాడు. పరమేశ్వరుని కోపమంతా అద్భుతమైన ఒక ఆకారాన్ని ధరించింది. అదే వీరభద్రాకృతి. ఆ వీరభద్రుడు ఎన్నో రుద్రగణములతో భద్రకాళి సమేతుడై దక్షయజ్ఞానికి వచ్చి అక్కడున్న దేవతలందరినీ శిక్షిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ సమయంలో యజ్ఞరక్షకుడైన విష్ణువు ఆయన్ని అడ్డుకున్నాడు. తన యజ్ఞాన్ని రక్షించమని దక్షుడు విష్ణువుని పిలిచాడు. విష్ణువు వచ్చి కూర్చున్నాడు. కనుక తన రక్షణ బాధ్యతగా విష్ణువు సుదర్శన చక్రాన్ని తీసి వీరభద్రునిపై ప్రయోగించాడు. వీరభద్రుడు వెంటనే నోరు తెరిచి విష్ణువు ప్రయోగించిన సుదర్శనాన్ని చక్కిలంలా తినేశాడు. విష్ణువుకి ఎత్తిన చెయ్యి అలా స్తంభించిపోయింది. అప్పుడు నారాయణుడు మందహాసం చేసి అంటున్నాడు, వీరభద్ర మహావీర స్థానే తవ పరాక్రమ స్థానే త్వయా కృతా శిక్ష దక్షస్యాస్య దురాత్మనః. వీరభద్ర, నువ్వు ఇప్పుడు చూపించిన పరాక్రమం సరి అయినది. అందువల్లే నా సుదర్శనం కూడా నీ నోటిలోకి వెళ్ళిపోయింది. ఎవరైతే శాస్త్ర విరుద్ధంగా ప్రవర్తిస్తారో వారిని దేవతలు రక్షించరు, నేను రక్షించను అన్నాడు. నేను రక్షించను అంటే రక్షించలేనని కాదు, రక్షించను అన్నాడు. ఈ రెండిటికి తేడా ఉంది. మరి ఇంతవరకు ఎందుకు రక్షించావంటే నన్ను పిలిచాడు కనుక ఇంతవరకు రక్షించాను. కానీ దక్షుడు ఫలితం అనుభవించాల్సిన సమయం ఎప్పుడొస్తుందో వాడి శిక్షకి నేను కూడా సహకరిస్తాను అన్నాడు. శివద్రోహుల్ని విష్ణువే శిక్షిస్తాడు. ఆ కారణం చేతనే నా చక్రం నీ కడుపులోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు వెళ్ళి నీ పని నువ్వు చేసుకో అన్నాడు. ఎప్పుడైతే విష్ణువు వీరభద్రుని విడిచిపెట్టాడో అప్పుడు ఆయన చెయ్యి మామూలుగా వచ్చింది. మరి వీరభద్రుడు కడుపులోకి వెళ్ళిన చక్రం ఎలా వస్తుందంటే, నువ్వు ఎవరి నుంచి వచ్చావో ఆయన్నే నేను మళ్ళీ ఉపాసన చేసి ఆ చక్రాన్ని తెచ్చుకుంటాను సుమా అని చెప్పాడు. ఈ రహస్యమే మనకి శివ మహిమ్నః స్తోత్రంలో పుష్పదంతుల వారు చక్కగా చెప్పారు. నారాయణుడు కొంతకాలానికి తపస్సు చేసి 1000 కమలాలతో శివుని ఆరాధిస్తూ ఉండగా అందులో 999 కమలాలు అవ్వగానే 1000వ కమలం కనపడలేదు. అది శివలీలా విలాసం. ఆ తర్వాత పరమేశ్వరుని ద్వారా తన సుదర్శన చక్రాన్ని విష్ణువు పొందుతాడు. ఆ తరువాత విష్ణువు వీరభద్రునితో కొన్ని విషయాలు చెప్తాడు. అవి మనందరికీ కూడా పనికొస్తాయి. శివద్రోహి అంటే దైవీ ద్రోహే.
దక్షుడు శివద్రోహి, దేవీద్రోహి. కనుక ఆ పాపిష్టిని ఓ వీరభద్ర నువ్వు శిక్షించు. నాకు శివునికి భేదము లేదని ఇక్కడ విష్ణువు స్వయంగా నీకు చెప్తున్నాడు. ఇక్కడ అమ్మతత్వం, విష్ణుతత్వం రెండూ మనకి కనిపిస్తాయి. దక్షుడైన ఆ దుష్టుడైన ఆ దక్షుణ్ణి నశింపచేయి. శివాజ్ఞ వేరు, నా ఆజ్ఞ వేరు కాదు. ఆయన ఆజ్ఞ ఏమిటో నా ఆజ్ఞ కూడా అదే. ఆయన ఎవరో తెలుసా అని అద్భుతమైన రహస్యాన్ని చెప్తున్నాడు. నావయోర్విద్యతే భేదః పురాణేష్వగమేషు చ. మా ఇద్దరికి పురాణాల యందు గాని, మంత్రశాస్త్రముల యందు గాని, వేదాది శాస్త్రముల యందు గాని భేదము లేదు. అహం శక్తిః శక్తిమాన్ స విశ్వవ్యాపీ మహేశ్వరః. నేను శక్తిని, ఆయన శక్తిమంతుడు. ఇది శివునికి విష్ణువుకి ఉన్న సంబంధం. శక్తి వ్యాపిస్తుంది, శక్తిమంతుడు ఉన్న చోట ఉంటాడు. ఇది మనకు అర్థం కావాలంటే ఒక దీపం వెలిగిస్తే ఆ దీపం నుంచి వచ్చేది కాంతి. అప్పుడు దీపాన్ని కాంతిమతి అంటాము. కాంతిమంతుడు దీపం. శక్తిమంతుడు శివుడైనట్లుగా కాంతిమంతుడు దీపమైంది. దీపం అక్కడే ఉంది గాని కాంతి మాత్రం వ్యాపించింది. అలాగే పరమేశ్వరుడు స్థిరమై ఉంటాడు. ఆయన యొక్క శక్తే ప్రపంచమంతా వ్యాపిస్తుంది. మనం దీపాన్ని వేరుగా, కాంతిని వేరుగా చూడగలమా? దీపం అంటూ లేకపోతే కాంతి అనేది లేదు. విశ్వమంతా ఉన్న ఈ శక్తులన్నీ వెలుగులే. ఈ వెలుగులన్నీ శివజ్యోతి నుంచి వచ్చిన వెలుగులే. ఆ వచ్చిన శక్తి అంతా విష్ణువు. విష్ణువు అంటే వ్యాపించువాడు అని అర్థము. స్థిరంగా ఉన్న శివం శక్తిగా వ్యాపిస్తే విష్ణువు. ఈ మాటే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే. వ్యాపించిన శక్తే విష్ణువు. ఎవరి నుంచి వ్యాపించిందో ఆయన శివుడు. ఈ శివుడు ప్రపంచాతీతుడు. ఆయన నుంచి వ్యాపించిన శక్తి ప్రపంచమంతా ఉంది. ప్రపంచమంతా ప్రపంచంగా పరుచుకున్నది ఆయన వెలుగే. శివుడు విశ్వవ్యాపకుడైతే విష్ణువు వ్యాపించినవాడు, పరమ శుభస్వరూపుడు కనుక శివుడు. శివకేశవులకి ఇది సంబంధం. ఆ మాటని సాక్షాత్తు నారాయణుడే చెప్తున్నాడు. అహం శక్తి శక్తిమాన్ స విశ్వవ్యాపీ మహేశ్వరః. శక్తి శక్తి మతోద్భేదం కో జన ప్రతిపద్యతే. శక్తికి శక్తిమంతునికి భేదం ఎవరు చెప్తారయ్యా? అది ఎలాగంటే వహ్నేచ్చ దాహికాయాచ భేదః కోను సమీక్ష్యతే. అగ్నికి దాని యొక్క వేడిమికి ఎవరైనా భేదం చెప్పగలరా? అలాగే నాకు శివునికి ఎవరైనా భేదం చెప్పగలరా? మరి అమ్మవారు ఎవరనే ప్రశ్న రావచ్చు. దానికి సమాధానం చెప్తూ మహేశ్వరుని యొక్క ఆద్యాశక్తి అనగా ప్రథమమైన శక్తి 4 రూపాలతో ఆరాధించబడుతుంది. ఆ 4 రూపాలు భోగే భవానీ రూప, సా దుర్గా రూపాచ సంగరే, కోపేచ కాళికా వేష, పుం రూపేచ మదాత్మిక. శివుని యొక్క ఆద్యాశక్తిని భోగ రూపంలో ఆరాధిస్తే భవానీ అన్నారు. భవానీదేవిని ఆరాధిస్తే భోగాలు లభిస్తాయి. భోగాలు అంటే సుఖాలు, మంచి అనుభవాలు, ఐశ్వర్యాలు ఇవన్నీ ఇచ్చేది భవానీ. భోగంలో భవానీ. ఆ తల్లే యుద్ధంలోకి వచ్చేటప్పటికి పరాక్రమ స్వరూపం. ఆ పరాక్రమ స్వరూపం దుర్గ. ఇందరి దేవతలా అంటే నిజానికి ఉన్నది ఒక్కరే, ఉన్నది ఒక్కటే. దాని శక్తి అన్నప్పుడు 2 అయ్యాయి. ఈ శక్తే రకరకాల అవసరాల కోసం రకరకాల రూపం ధరించింది. ఇన్ని దేవతా రూపాలు ఎందుకంటే మనకి ఎన్ని అవసరాలో అమ్మకి అన్ని రూపాలు ఉంటాయి. ఏదో ఒక్కరిని ఉపాసిస్తే చాలదా అంటే చాలదు. పంచభూతాలు ఒకే పరమేశ్వరుడు. కానీ ఏదో ఒక్క భూతం చాలా, అగ్ని ఒకటి చాలు అనగలమా? మన శరీరం అంతటా ఒకటే ఆత్మ చైతన్యం ఉంది. కానీ ఏదో ఒక అవయవం చాలు అంటామా? అన్నీ కావాలి. ఏ అవసరం వచ్చినప్పుడు అది కావాలి. నడవాల్సి వచ్చినప్పుడు కాలు అవసరం. పట్టుకోవాల్సి వచ్చినప్పుడు చెయ్యి అవసరం. దేని అవసరం వచ్చినప్పుడు అదే దేవుడు. ఏకత్వం చెప్పింది హిందూ మతమే. అనేకత్వం చెప్పింది హిందూ మతమే. ఆకారం చెప్పింది హిందూ మతమే. నిరాకారం చెప్పింది కూడా హిందూ మతమే. కాబట్టి
ఎవరో వచ్చి మనకి ఏకత్వం చెప్పక్కర్లేదు, నిరాకారం చెప్పక్కర్లేదు. దైవం గురించి ఎన్ని రకాల ఆవిష్కరణలు జరగాలో అన్ని రకాల ఆవిష్కరణలు భారతదేశంలో జరిగాయి. సృష్టి యొక్క రహస్యం గురించి ఎన్ని ఆలోచనలు జరగాలో అన్ని ఆలోచనలు భారతదేశంలో హిందూ మతంలో జరిగాయి. మనకు ఎవరో వచ్చి కొత్త మతం ఇవ్వక్కర్లేదు. మనం వెళ్ళనక్కర్లేదు. గంగా నది దగ్గరికి వెళ్ళి సీసాలతో నీళ్లు అమ్మక్కర్లేదు. అలాగే హిందూ మతం దగ్గరికి వచ్చి ఇంకెవడి మతమో ఇవ్వక్కర్లేదు. ఇక్కడ అన్ని భావాలు ఉన్నాయి. అదే తల్లి సౌభాగ్యాల్ని, భోగాల్ని ఇచ్చినప్పుడు భవాని, ప్రతాపం చూపించేటప్పుడు దుర్గా, కోపేచ కాళికావేశ, అమ్మవారి యొక్క కోపశక్తి కాళిక. సృష్టిలో ఈ కాళి కూడా అవసరమే. మనం సూర్యుని పరిశీలిస్తే ఒకే సూర్యుడు ఒకే సమయంలో భరించే విధంగా మరొక సమయంలో భరించలేని విధంగా ఉంటాడు. వేసవిలో సూర్యుడు తీవ్రంగా, లేకపోతే తర్వాత వానలు పడవు. అలాగే ఒక నది కొండలపై నుంచి ప్రవహించేటప్పుడు ఎంతో వేగంగా దూకుతుంది. తర్వాత మైదానంలోకి వచ్చేటప్పుడు ఎంతో నెమ్మదిగా ఉంటుంది. అదే నది. అక్కడ అంత వేగంగా దూకకపోతే ఇక్కడ అంత నెమ్మదిగా అది రాలేదు. ఆ వేగంగా దూకినప్పుడు మనకి కాళి కనిపిస్తుంది. నెమ్మదిగా ప్రవహించినప్పుడు గౌరి కనిపిస్తుంది. కానీ ప్రవాహం ఒక్కటే. సృష్టిలో ప్రతి దానిలో కూడా ఈ రెండు శక్తులు ఉంటాయి. ఆ మన్యుశక్తి అనగా కోపశక్తి కాళి అంటారు. నారాయణుడు చెప్తున్న శివుని యొక్క ఆదిశక్తి భోగములో భవాని, సంగరంలో దుర్గా, కోపంలో ప్రళయంలో కాళి. పుం రూపేచ మదాత్మిక, ఆసక్తే పురుష రూపం ధరిస్తే నేను అన్నాడు విష్ణువు. శక్తికి ఏ రూపము లేదు. శక్తి స్త్రీ కాదు, పురుషుడు కాదు. ఆ రహస్యం దేవీ పురాణంలో చెప్పారు. ఉన్నదొక్కటే సచ్చిదానంద విగ్రహ అయిన శక్తి. ఆ శక్తిని కొంతమంది పురుష రూపంలో ధ్యానిస్తారు, కొంతమంది స్త్రీ రూపంలో ధ్యానిస్తే, కొంతమంది ఏ రూపము లేని నిష్కలగా ధ్యానిస్తారు. ఎలా ధ్యానించినా సచ్చిదానంద విగ్రహం అని చెప్పారు. నాకు శివునికి భేదం ఉందని అనుకోకు అని చెప్పి వీరభద్రుణ్ణి పంపించాడు ఆయన. వెళ్లి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. అటు తర్వాత పార్వతీదేవి అవతరించింది. దక్షుడి పుత్రికగా ఉన్నప్పుడు ఆవిడ పేరు సతీదేవి. ఇప్పుడు పార్వతీదేవిగా హిమవంతుడికి పుత్రికగా ఉద్భవించింది. క్రమంగా ఆ తల్లి అక్కడ తపస్సు చేసుకుంటున్న శివుని వద్దకు వెళ్లి తన సేవతో, సౌందర్యంతో ఆయన మనస్సుని ప్రసన్నం చేసుకోవాలని అనుకుంది. కానీ ఆమె వల్ల కాలేదు. ఈలోపు దేవతలంతా కంగారు పడుతున్నారు. కారణం, తారకాసురుడనే రాక్షసుని బాధని వారంతా తట్టుకోలేకపోతున్నారు. ఈ తారకాసురుడు ఎలా వచ్చాడో చెప్తూ దక్షుడు శివనిందకి పాల్పడి నిరీశ్వర యాగం చేశాడు. దానిలో దేవతలంతా పాలు పంచుకున్నారు. శివుడు దయతో మళ్ళీ అనుగ్రహించి దయతో దక్షుడికి మేక తలకాయ అతికించి యజ్ఞం పూర్తి చేయించాడు. శివుడు దయ చూపించాడు కానీ శివద్రోహం చేసిన పాపం వల్ల ప్రకృతి ఊరుకోదు. ఆ దుష్కార్యంలో పాలు పంచుకున్న దేవతలందరికీ దుర్గతులు వచ్చాయి. ఒక చెడ్డ పని చేసేవాడే కాకుండా ప్రోత్సహించేవాడు, దానిలో పాలు పంచుకునేవాడు, బాగుంది అనేవాడు కూడా ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుందని అన్నారు. అందుకే మంచి పనికైనా చెడ్డ పనికైనా ఆమోదించేవాడు, చేసేవాడు, చేయించేవాడు, ప్రేరేపించేవాడు, ఆ నలుగురికి సమభాగం వస్తుంది. దేవతలు దక్షయజ్ఞంలో పాల్గొన్నారు కనుక అప్పుడు వీరభద్రుడి చేత తన్నులు తిన్నా వారికి ఆ దుర్గతి ఎంత భయంకరంగా పట్టుకుందంటే తారకాసురుడనే రాక్షసుడు ప్రకోపించాడు. వారందరికీ తేజస్సు క్షీణించింది. అవతలివాడు మన మీద గెలుపు పొందగలిగాడు అంటే అర్థం మనలో తేజస్సు, తపస్సు, ధర్మం దెబ్బతినడమే కారణం. తపశ్శక్తి క్షీణిస్తేనే అవతలివాడు దాడి చేయగలడు. దేవతలంతా చెట్టుకి పుట్టకి చెదిరిపోయారు. ఈ ఆపద నుండి కాపాడేవారు ఎవరంటే శివశక్తుల పుత్రుడు మాత్రమే. కానీ శక్తి ఇప్పుడు సాకారంగా ఆవిర్భవించి విడిగా ఉంది. శివుడు విడిగా ఉన్నాడు. వీరిద్దరినీ ఏకం చెయ్యాలి.
పార్వతీ పరమేశ్వరుల్ని ఏకం చేయడం కోసం దేవతలంతా కలిసి మన్మధుని పంపించారు. మన్మధుడికి ఒక విశేషం ఉంది. శ్రీ విద్యకి మన్మధుడు చాలా అవసరం. ఆత్మవిద్య, మహావిద్య, శ్రీ విద్య, కామసేవిత. మన్మధుడు ఉపాసించిన శ్రీ విద్యనే అందరూ ఉపాసిస్తున్నారు. పంచదశి అంతా కామరాజ విద్యే. అది మన్మధుడు ఉపాసించిన విద్య. శ్రీ విద్యలో అవే 15 అక్షరాలు. అది కామరాజ విద్య. మన్మధుడు ఎలా వచ్చాడంటే, బ్రహ్మదేవుడు సృష్టిని చేశాక, ఈ సృష్టి నిరంతరం కొనసాగాలంటే ఏం చేయాలి అని అనుకున్నాడు. కర్మకి ప్రేరణ ఉంటేనే కానీ కర్మని ఎవరూ చెయ్యరు. కర్మకి ప్రేరణ కోరిక. కోరిక అనే ఒక శక్తి. సృష్టిలో ఏ ఏ భావాలు ఉన్నాయో ప్రతి భావానికి ఒక అధిదేవత ఉంటారు. ఆ అధిదేవత ప్రభావం చేతనే ప్రతి వారిలో ఆ భావాలు ప్రజ్వరిల్లుతాయి. ఆ కోరికని సృజింపజేయడానికై బ్రహ్మగారు నారాయణుని ప్రార్థన చేస్తే లక్ష్మీ సమేతుడైన నారాయణుని మనస్సులోంచి ఉద్భవించాడు మన్మథుడు. నారాయణుడు మన్మథునికి తండ్రి అని, లక్ష్మీదేవిని మన్మథునికి తల్లి అని అంటారు. కమలజు కన్న తల్లి, కాముని కన్న తల్లి, అమరుల కల్ల తల్లి ఆది మహాలక్ష్మి అని అన్నమాచార్య వారు కీర్తించారు. ఆ విధంగా మన్మథుడు ఈ సృష్టి యందు ప్రవర్తించాడు. ఆ మన్మథుని దేవతలు పట్టుకున్నాడు. సృష్టిలో అందరి మనస్సుల్లో కోరికల్ని ప్రజ్వలింపచేసే దేవత ఆయన. కేవలం వైరాగ్యంతో అంతర్ముఖుడైన శివుని ఇటు తిప్పాలంటే మన్మథుని సహాయం అవసరం అనుకుని దేవతలందరూ ఆయన్ని పంపించగా ఆయన బయలుదేరాడు. పైగా నీ అవసరం ఉంది నాయనా అని పెద్దవాళ్లే అడిగితే ఆయనకి అహంకారం వచ్చింది. ఆ అహంకారంతో పరమేశ్వరునికి ఎదురుగా నిలబడి బాణం సంధించబోతుంటే కాళ్ళు చేతులు వణికాయి. ఏదో అనుకున్నాను కానీ ఈ మూర్తిని చూస్తేనే భయమేస్తుంది అనుకున్నాడు. అప్పుడే పార్వతీదేవి అటు వచ్చింది. హమ్మయ్య! ఇంత జగదేక సౌందర్య రాశి ఎదురుగా ఉంటే నా బాణం పనిచేస్తుందనుకుని బాణ ప్రయోగం చేశాడు. కానీ ఆ పరమేశ్వరుడు ఆ తల్లి దగ్గర నుంచి కానుకలు తీసుకోబోతూ మన్మధుని చూశాడు. వెంటనే ఆయన తపఃపూతమైన దృష్టి చేత ఆ పాల నేత్రాగ్ని చేత మన్మధుడు దగ్ధమైపోయాడు. ఎప్పుడైతే మన్మథ దహనం అయ్యిందో శివుడు వెంటనే అంతర్ధానమయ్యాడు. పార్వతీదేవి దుఃఖితురాలై, నేను ఇంతకాలము పరమేశ్వరుని సేవలతో ప్రసన్నం చేసుకోవచ్చనుకున్నాను. కానీ స్వామిని సేవతో కానీ, సౌందర్యంతో కానీ ప్రసన్నం చేసుకోలేమని అనుకుంది. చివరికి మోహాన్ని పెంచగలిగే మన్మధుడే దగ్ధమైపోయాడు. నేనింక స్వామిని ఏ విధంగా మోహింపచేయగలను అనుకుని అమ్మవారు కూడా తపస్సులో కూర్చుంది. పరమేశ్వరుడు అక్కడి నుంచి తన నిజధామమైన కైలాసానికి వెళ్లి తపస్సులో ఉన్నాడు. ఇప్పుడు పూర్తిగా వాళ్ళు అంతర్ముఖులై ఉన్నారు. దేవతలకి ఇది మరీ కష్టమైంది. ఆ సమయంలో బ్రహ్మదేవుడు కాలం కోసం ఆగుదామని దేవతలందరికీ చెప్పారు. ఓం శ్రీమాత్రే నమః. రేపు మనము బండాసుర వృత్తాంతం గురించి చదువుకుందాము. అందరికీ నమస్కారం అండి.